కుమారి వ్లాగ్స్ అండి. ఓకే, ఈరోజు నేను కొబ్బరి పచ్చడి గురించి చెప్తున్నానండి. పచ్చడి చేసా అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి. కొబ్బరి గురించి ప్రయోజనాలు చాలా మంచిదండి. వారానికి ఒకసారైనా తినాలి కొబ్బరి. అది థైరాయిడ్కి మంచిదండి, జీర్ణశక్తికి అండి, అన్నిటికీ మన శరీరానికి చాలా మంచిది కొబ్బరి. తెలుసండి, కొబ్బరి బండు వేసవకాలంలో ఎలా నీళ్ళు తాగుతాము దాని ప్రకారంగా అదే ప్రకారంగా కొబ్బరి కూడా మనం వారానికి ఒకసారి తినాలండి. కొబ్బరి పచ్చడి, కొబ్బరి టమాటా ఎన్నో రకాలుగా పచ్చళ్ళు చేసుకోవచ్చు మనం. నేను కొబ్బరి పచ్చడి చక్కగా చేశాను. ఎండుమిర్చి అంత మినపప్పు వేసి ఎండుమిర్చి వేపి చక్కగా మీకు అన్నీ వివరించి నేను చూపించాను. కచ్చాపిచ్చాగా చేసుకోండి. ఎంత బాగుంటుందో నోటికి తగిలితే. కచ్చాపిచ్చగా, బాగా మెత్తగా కాదు, కచ్చాపిచ్చగా కూడా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో చక్కగా కొబ్బరి పచ్చడి. ఓకే, తాలింపు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను తాలింపు పెట్టలేదు, ఎందుకంటే తాలింపు పెట్టకపోతే ఆల్రెడీ మినప్పప్పు వేసాము, జీలకర్ర వేసాము, ఎల్లుల్లిపాయ వేసాము. కాకపోతే తాలింపు పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ చేసుకున్న వాళ్ళు. ఎమ్మటే అయిపోయే వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. చక్కగా ఉండి అంత నూనె వేసుకొని దాంట్లో పైన చక్కగా నిల్వ ఉంచుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. కొబ్బరి పచ్చడి ఎంత నెయ్యి వేసుకుని చక్కగా మనం తింటే అసలు ఎంత బాగుంటుందండి, అమోఘంగా ఉంటుంది. పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు, ఎండుమిర్చితో చేసుకోవచ్చు. ఎండుమిర్చితో అయితే కచ్చాపిచ్చగా చేసుకోవాలి, సూపర్గా ఉంటుందండి. అంత నెయ్యి వేసుకొని అంత పచ్చడి వేసుకొని కలుపు తిన్నామంటే దాని టేస్టే వేరు. కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి. ఓకే, మీరు కూడా అలా ట్రై చేసుకోండి. మీరు కూడా చేసుకుంటారని చక్కగా పిల్లలు తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొబ్బరి పచ్చడి వారానికి ఒకసారి మీరు ఎలా గుడికి వెళ్తారు కదా, ప్రసాదాలు వస్తాయి కదా, చేసుకోండి చక్కగా కొబ్బరి పచ్చడి. ఎంత కచ్చాపిచ్చాగా మిక్సీలో చక్కగా చేసుకోండి, తగినంత పులుపు వేసుకొని చక్కగా చేసుకోండి. ఎంత టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నారు, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఓహో, ఆంటీ గారు భలే చెప్పారని మీరు కూడా అనుకుంటారు. ఓకే, ఆ ప్రకారంగా చేసుకోండి. నేను అన్ని వివరించి మీకు చూపించాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఈరోజు చక్క కొబ్బరి పచ్చడి సూపర్గా ఉంటుందండి. చూసారా, చక్క ముదరదే. ఇదిగోండి కొబ్బరి పచ్చడి చేసి మీకు చూపిస్తాను చక్కగా ఎండుమిర్చితో. చూసారా, కొబ్బరి, ఎండుమిర్చి, ఇదిగోండి చింతపండు. మీకు ఎలా చేసుకోవాలో చాలా బాగుంటుంది, సూపర్గా. అంతా చక్కగా మినప్పప్పు వేసి చక్కగా ఈ మిరపకాయలు వేపుకోవాలి. నేను అన్నీ వివరించి మీకు చూపిస్తాను. ఓకే, అదిగోండి చూసారుగా, నేను కొబ్బరి పచ్చడికి చక్కగా ఇదిగో మినప్పప్పు, కొంచెం జీలకర్ర ఇలా వేసాను అనమాట. ఇప్పుడు మనం దీంట్లో మిరగాయలు వేసేస్తున్నాను. ఇదిగోండి, చాలా బాగుంటుందండి. మనం చేసుకునేలాగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారుగా, మన వాసన వస్తుంది. మినపప్పు చక్కగా వేగింది కదా, జీలకర్ర కొంచెము ఇంత వేసాను, స్పూన్లు చక్కగా వేగిపోయింది. చూసారుగా, మనం చేసుకునేలాగా చేసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది. ఇదిగోండి, చక్కగా ఈ విధంగా చక్కగా వేపేసుకొని కలుపుతూ ఉండాలండి, మానేయకూడదు. చక్కగా ఇలా కలుపుకుంటే చక్కగా ఎగుతాయి. చూసారు కదా, చక్కగా ఇదిగో మినపప్పు కూడా దోరగా ఎలా ఎగుందో చూసారా. ఇదిగో ఈ రకంగా చక్కగా ఏగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు ఇదిగోండి చూసారా, కొబ్బరి ఈ రకంగా చక్కగా వేపాను. ఇది ఇలా కోరాను, ఇదిగోండి చూసారా, కొబ్బరి ఈ రకంగా చక్కగా కోరాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇది కూడా వేసి మీకు పచ్చడి చేసి నేను చూపిస్తాను. మిక్సీలోనే ఆడతానండి, రోట్లో కాదు, మిక్సీలో పట్టేసి మీకు చక్కగా చూపిస్తాను నేను. ఓకే, చూసారుగా ఈ రకంగా కోరుకోవాలన్నమాట. కచ్చాపిచ్చగానే నూరాలి, బాగా ఇది కాదు, మెత్తగా కాదు, కచ్చాపిచ్చగా. ఓకే, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. అగ్గొని ఎండుమిర్చి, మినపప్పు వేసేసాను కదా. ఇప్పుడు మనం ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను.
ఉప్పు వేసాను కదండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేస్తాను, ఎందుకంటే ఇందులో నలగాలి కదా దాని మూలంగా. ఇప్పుడు ఇదిగోండి చింతపండు వేస్తున్నాను. చూసారుగా, ఇదిగోండి నానబెట్టేశాను, ఇందాక మీకు చూపించాను కదా, చక్కగా నానబెట్టేశాను అదండి. ఇప్పుడు వేసాం కదా, ఇది మిక్సీ పట్టేస్తాను ముందుల, తర్వాత కొబ్బరి వేస్తాను అనమాట. అది ఓకే, మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఈ రకంగా నూరేసాను, ఎందుకంటే ఈ ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ జీలకర్ర, ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాను అనమాట. చూసారుగా, ఇది కూడా చక్కగా మిక్సీ పెట్టి మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోనండి పచ్చడి చూశారు కదా, చక్కగా కచ్చా బిచ్చగా ఇదిగోండి ఈ రకంగా చేశాను. మెత్తగా పలసగా బాగోదండి, ఈ రకంగా చేసుకున్నాం అనుకోండి మనకు చాలా నిలవగా ఉంటుంది. చక్క పైన అంత నూనె పోసుకొని దీన్ని నిలవ పెట్టుకున్నామంటే చక్కగా పచ్చడి మనకు ఉంటుంది, ఒక వారం రోజుల దాకా చక్కగా ఉంటుంది నిలవ. చూసారుగా, ఫిట్గా చేసుకోవాలి. ఇదిగోండి కచ్చా బిచ్చిగా, అసలు చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసుకుని చూడండి. ఓకే.